వెల్కమ్ టు 9 lakhs న్యూస్. మీరు, మేము, మనము. నా పేరు కృష్ణ. ఈరోజు మన హాట్ టాపిక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అసలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉందా లేదా, ఉంటే దీని మనుగడ ఏ విధంగా ఉంది? నుంచి 2025 వరకు ఒకటే కమిటీ కొనసాగడానికి కారణాలు ఏమిటి? అదేవిధంగా 2024లో అడల్ట్ కమిటీ ఏర్పడింది. దీని మనుగడ ఎంతవరకు కొనసాగింది? అనంతరం 2025లో కొత్త పేరుతో విచ్చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరికీ ఆమోదయోగ్యమేనా కాదా? ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ కి అయిన ఖర్చు ఎంత, దాని లెక్కలు ఉన్నాయా లేదా అని ప్రశ్నిస్తున్న ఒక వర్గం. రూపాయి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కే ఖర్చు పెట్టాము, మా సొంత డబ్బులు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోనే ఇన్వెస్ట్ చేశాం అంటున్న గత పాలకులు. మార్వాడి వ్యవస్థను కట్టడి చేసేవారు లేరా? ఇప్పటికే ఒక్కొక్కరి పేరు మీద 2-3 షాపులు ఉండటంతో చిరు వ్యాపారస్తులు అధిక ఇబ్బందులు పాలవుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే ప్లంబింగ్, ఎలక్ట్రికల్, అదేవిధంగా మరికొన్ని వ్యాపారాల్లోకి ఉన్న వీరు ఇప్పుడు కొత్తగా సూపర్ మార్కెట్, మరికొన్ని రంగాల్లోకి రావడంతో భయభ్రాంతులకు గురవుతున్న చిన్న వ్యాపారస్తులు. వీటన్నిటిపై త్వరలో 9 lakhs న్యూస్ లో ఎక్స్క్లూజివ్ డిబేట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి. మీరు, మేము, మనము 9 lakhs న్యూస్.